హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి. ఆ వీడియోలో కర్రీ ఐటమ్ అయితే చూపించాను. ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి. ఇప్పుడు పలావ్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అన్నీ రెడీ చేసుకొని అమ్మ పక్కన పెట్టేసుకుంది. బాస్మతి రైస్ కూడా సోక్ చేసి పక్కన పెట్టేసింది అనమాట. తర్వాత ఒక డబరాలో ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుంది, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అలా ఫ్రై అవుతుండగా హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, బిర్యానీ మసాలా, అవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటుంది. అలా తాలింపులో ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది అమ్మ. అయితే బయట ఏ ప్యాకెట్ కూడా యూజ్ చేయదు, అప్పటికప్పుడే వేసుకునిద్ది, నిల్వ కూడా ఉంచదండి. మీరు కూడా అలా ట్రై చేయండి వీలున్నంత వరకు. తర్వాత ఎండు కొబ్బరి పొడి అండి, ఇది రైస్ ఐటెంలో చాలా బాగుంటుంది అనమాట. వేయటం వల్ల చాలా హెల్తీ కూడా, ఒకసారి ట్రై చేయండి. తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకుంటుంది. ఇంకా నాన్న కూడా వచ్చేసి హెల్ప్ చేస్తున్నారనమాట అమ్మకి. నాకైతే భలే మంచిగా అనిపించింది అమ్మ నాన్న వంట చేయటం అనేది. నా కోసం ఇంత కష్టపడి చేస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసేసి బాగా ఫ్రై చేస్తుంది. నానైతే కొంచెం హెల్ప్ చేస్తున్నారు అమ్మ కోసం. తర్వాత 1:1.5 వాటర్ పోసేసి బాగా బాయిల్ చేసుకోవాలి ఆ వాటర్ అనేది. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. తర్వాత రైస్ అంతా వాటర్ మొత్తం తీసేసి పక్కన పెట్టుకుంది. వాటర్ అయితే మనకి బాయిల్ అయిపోయినాయి అనమాట. ఒకసారి ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోండి అనమాట, సరిపోతే మళ్ళీ వేసుకోండి కొంచెం. తర్వాత రైస్ అనేది మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా, ఒక 1/2 అవర్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఆ రైస్ అనేది మొత్తం యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కదిపేసి హై ఫ్లేమ్లోనే ఉంచండి. మనకి బాగా మసాలా అనేది ఆ రైస్కి పట్టేస్తుంది అనమాట. తర్వాత ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. బాగా బాయిల్ అవుతూ రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. వర్షం పడుతుంది అన్నాను కదండి, వర్షానికి వేడివేడిగా అమ్మ నాన్న ఇద్దరు కలిసి కర్రీ అయిను రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎక్కడ కూడా అసలు బ్రేక్ అవటం అనేది జరగదనమాట. చాలా బాగా వస్తుంది. ఒకసారి కదిపేసి సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా బాగుంటుంది టేస్ట్. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు, వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అండి. ఎంతో టేస్టీగా ఉండే పలావ్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఉంది, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా వేడి వేడిగా అలా సర్వ్ చేసుకుంటున్నాను నేనైతే మాత్రం. కొంచెం రైస్ తీసేసుకున్నాను. తర్వాత చికెన్ కర్రీ చేసిందని చెప్పే కదా అమ్మ, ఆ వీడియో ఫుల్ వీడియో మనకి ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అనమాట. కర్రీ కూడా చాలా సూపర్గా వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. ఎంతైనా అమ్మ నాన్న కలిసి చేశారు కదా. మీకు ఎంతమందికి ఇష్టం ఇలా అమ్మ నాన్న కలిసి చేసిన వంట తినాలంటే? దేనికైనా అదృష్టం ఉండాలి కదండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం ఫ్రై కూడా చేసింది. ఇంకా ఫ్రై అలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే ఆహా, పక్కన వర్షం పడుతూ ఆ నిమ్మకాయ, ఆనియన్స్ సూపర్గా అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.